Hello all and welcome to the Modern Teacher. Welcome to English Vocabulary and Grammar Rules session. And this video is relevant for AP High Court notification for AP District and Subordinate Courts, Staff Selection Commission and any pretty competitive exam ki the use aye vidhanga design chesanu. So without any ado, let us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe. And we are nearing 5,000 subscribers. And July month lo mana channel 5 years complete అవుతుంది. So let's see whether we can touch that 5,000 mark before touching that 5-year mark. So 5 years రావడానికి ముందే మనం 5,000 subscribers complete చేస్తామో లేదో చూద్దాం. So now let us start our video. Let us look at some important synonyms that appeared in the Hindu newspaper. First, the egalitarian. Egalitarian అంటే సమతావాది or సమానత్వాన్ని చెప్పేవాళ్ళు అనమాట. బిలీవింగ్ ఇన్ ఆర్ అడ్వకేటింగ్ ద ఈక్వాలిటీ ఫర్ ఆల్ పీపుల్. అందరూ సమానులే అని చెప్పే ఐడియాలజీ ఉంటుంది చూసారా, ఆ ఐడియాలజీని ప్రొపగేట్ చేసే వాళ్ళని ఎగాలిటేరియన్ అంటారు. అండ్ అలాగే ఏదైనా ఒక సొసైటీ ఉందనుకోండి, అలాగా అంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లేకుండా, అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా, అండ్ ఎటువంటి రేషియల్ డిస్క్రిమినేషన్ లేకుండా, ఎటువంటి మతోన్మాదాలు లేకుండా కంప్లీట్గా ప్లెయిన్ సొసైటీ ఉందనుకోండి, ఆ సొసైటీలో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఇగాలిటేరియన్ సొసైటీ అని అంటాం. అండ్ ఐడియాలజీని ప్రొపగేట్ చేసే వాళ్ళని ఇగాలిటేరియన్ అని అంటాం. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద సెకండ్ వర్డ్, డెసిడెంట్. డెసిడెంట్ అంటే సంతతి, సంతానం, అంటే వారసుడు అని కూడా అర్థం వస్తుంది అనమాట. సక్సెసర్, ఆఫ్ స్ప్రింగ్, ప్రొజెనీ, డాంగ్లింగ్ అండ్ డిక్లైన్. సో ఈ 2 words కొద్దిగా డిఫరెంట్. సో ఫస్ట్ 3 words ఆర్ డిఫరెంట్ అండ్ ది లాస్ట్ 2 words ఆర్ డిఫరెంట్. సక్సెసర్, ఆఫ్ స్ప్రింగ్ అండ్ ప్రొజెనీ, ఈ 3 కూడా వారసుడు అని వచ్చే మీనింగ్ అనమాట. అలాగే డెసిడెంట్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. డెసిడెంట్ అంటే కింద పడిపోవడం ఆర్ తగ్గిపోవడం అని కూడా వస్తుంది మీనింగ్. ఓకే, మనకి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఉంటాయి చూసారా. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం జరుగుతుంది? డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న. ఓకే, పెద్ద నుంచి చిన్న కదా. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ కిందకి తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ 2 words కూడా ఆ మీనింగ్ వచ్చేవి. డాంగ్లింగ్ అండ్ డిక్లైన్ అంటే ఆ మీనింగ్ వచ్చేవి. రైట్. వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? ఇరెక్ట్. ఇరెక్ట్ అంటే నిలబడి ఉండడం. రిజిడ్, ఎలివేటెడ్. సో ఇవన్నీ కూడా డిసిడెంట్ అనే వర్డ్కి యాంటనిమ్స్. సో డిసిడెంట్ అంటే 2 different మీనింగ్స్ వస్తాయి. ఒకటి వారసుడు అని వస్తుంది, రెండోది కిందకి వెళ్ళిపోవడం అని వస్తుంది. ఓకే. థర్డ్, అపార్థైడ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆఫ్రికా. ఆఫ్రికాలో జరిగిన రేషియల్ డిస్క్రిమినేషన్ అపార్థైడ్ అని అంటారు. అంటే వర్ణ వివక్ష, రేషియల్ డిస్క్రిమినేషన్. సో దీనికి సినానిమ్స్ ఏంటి? సెగ్రిగేషన్. సెగ్రిగేషన్ అంటే డివైడ్ చేయడం. వాటి క్వాలిటీస్ని బట్టి మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ని డివైడ్ చేసుకున్నాం అనుకోండి, మనం అప్పుడు వాటిని సెగ్రిగేషన్ అని అంటాం. మనకి ఎక్కువగా ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ వినిపిస్తూ ఉంటుంది సెగ్రిగేషన్ అనేది. అంటే సపరేషన్ అని అర్థం. అయితే రేస్ని బట్టి, జాతిని బట్టి డివైడ్ చేశారనుకోండి, అప్పుడు దాన్ని అపార్థైడ్ అని అంటాం. అలాగే డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. రేసిజం అన్న కూడా వర్ణ వివక్షే. ఓకే, సో సెగ్రిగేషన్, డిస్క్రిమినేషన్, రేసిజం. అండ్ యాంటనిమ్ ఏంటి దీనికి? సింపుల్ యాంటనిమ్ వచ్చేసి అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే కలుపుకుని పోవడం. అందరినీ కలుపుకుని పోయారనుకోండి, అప్పుడు దాన్ని అసిమిలేషన్ అని అంటాం. అసిమిలేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ 4th word ఈజ్ పాంప్. పాంప్ అంటే ఆడంబరం. పాంప్ అంటే ఆడంబరం. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? స్పెక్టకిల్, ఫ్యాన్ఫేర్, పరేడ్, పెజెంట్రీ ఆర్ డెకరేషన్. ఇవన్నీ కూడా పాంప్ అనే వర్డ్కి, ఆడంబరం అనే వర్డ్కి సినానిమ్స్ అనమాట. సో స్పెక్టాకిల్ అనేది మనం ఎక్కువ వింటూ ఉంటాం కదా, ఏదైనా ఒక సీనిక్ కానీ లేదా ఏదైనా ఒక ఫేమస్ డెకరేషన్ కానీ ఇలాంటివి ఏమైనా చూసామనుకోండి, వ్యూయింగ్ కానీ చూసామనుకోండి, సో స్పెక్టాకిల్ అని అంటాం. సో ఆడంబరంగా ఉండడం. ఇది ఎందుకు న్యూస్లో ఉందనంటే, సో ఇఫ్ యూ సీ దిస్ థింగ్, వీ హ్యావ్ దిస్ జగన్నాథ రథయాత్ర. సో అందులో ఈ రథాలని చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారనమాట. సో ఆ కంటెక్స్లో ఈ పాంప్ అనే వర్డ్ వచ్చింది. స్పెక్టాకిల్, ఫ్యాన్ఫేర్, పరేడ్, పెజెంట్రీ అండ్ డెకరేషన్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? రెస్ట్రెయింట్, సింప్లిసిటీ అండ్ మోడెస్టీ. అంటే అంత ఆడంబరం లేకుండా కామన్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు రెస్ట్రెయింట్, సింప్లిసిటీ అండ్ మోడెస్టీ అనే మీనింగ్స్ వస్తాయి. ఆర్ యాంటనిమ్స్, పాంప్ అనే వర్డ్కి యాంటనిమ్స్. 5th word ఈజ్ పెర్పెచ్యువేటెడ్. సో పెర్పెచ్యువేటెడ్ అంటే ఏంటి? శాశ్వతం. అంటే కమమరేటెడ్, ఎటర్నలైజ్డ్, ఆనర్డ్, ఎన్ష్రైన్డ్. రైట్. ఇవి పెర్పెచ్యువేటెడ్ అనే వర్డ్కి సినానిమ్స్. కమమరేట్ చేసుకోవడం, ఎటర్నలైజ్. కమమరేషన్ అనేది మనం ఉంటుంది కదా, మనం ఏదైనా ఒక డే ఉందనుకోండి, ఆ డేని గుర్తుపెట్టుకుంటాం. రైట్. ఒక ఈవెంట్ జరిగిందంటే మనం ఆ పర్టికులర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. వీ కమమరేట్ దట్ డే.
అంటే ప్రీవియస్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మనం ఆ ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక డే కింద కమమరేట్ చేసుకుంటూ ఉంటాం. సో కమమరేషన్ అని అంటాం. సో అది శాశ్వతత్వాన్ని పొందుతుందన్నమాట ఆ ఈవెంట్. ఎటర్నలైజ్డ్ ఆర్ ఇమ్మోర్టల్ అంటే శాశ్వతంగా ఉండడం. ఆనర్డ్ ఆర్ ఎన్ష్రైన్డ్. ఇప్పుడు వీటికి యాంటనిమ్స్ ఏంటి? ఎక్స్టింగ్విష్డ్ అంటే కంప్లీట్ అయిపోవడం, ఆర్పేయడం. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని ఉంటుంది కదా, రైట్? ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏం చేస్తుంది? సో ఏదైనా మంట వచ్చింది అనుకోండి, మీరు ఎక్స్టింగ్విష్ చేస్తారు అంటే మంటను ఆర్పేస్తుంది అనమాట ఎక్స్టింగ్విషర్. సో అంటే ఏంటి? కంప్లీట్ చేసేయడం. ఆర్ డిమాలిష్డ్ అంటే పడగొట్టడం. ఇవన్నీ పెర్పెచువేటెడ్ అనే వర్డ్స్కి యాంటనిమ్స్. నౌ హియర్ ఈస్ ఎ హోంవర్క్ వర్డ్ ఫర్ యూ. ఫైండ్ ద మీనింగ్ ఫర్ ద వర్డ్ ఎంపిరికల్. ఎంపిరికల్ అనే వర్డ్కి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. రైట్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెగ్మెంట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. రైట్, సో కన్ఫ్యూజ్డ్ వర్డ్స్, ఇక్కడ 4 సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అండ్ 8 వర్డ్స్ ఉన్నాయి ఇన్ టోటల్గా. సో నౌ లెట్ us లుక్ ఇన్ టు దీస్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. సో చైల్డ్ లైక్ అండ్ చైల్డిష్. రైట్, చూస్తే రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపిస్తాయి, బట్ ఆ రెండింటికి మధ్య ఒక థిన్ లైన్ ఆఫ్ గ్యాప్ ఉంది. సో చైల్డ్ లైక్ అంటే నైవ్, ఇన్నోసెంట్ ఆర్ సింపుల్ అంటే అమాయకులు. రైట్, చైల్డ్ లైక్ అంటే అమాయకులు, చిన్నపిల్లలు అమాయకులు కదా. సో నైవ్, ఇన్నోసెంట్ ఆర్ సింపుల్ అనే వర్డ్ వస్తుంది అనమాట. అలాగే మనకి చైల్డిష్ ఉంటుంది. చైల్డిష్ అంటే ఇమ్మెచ్యూర్, అడాలసెంట్ ఆర్ జువెనైల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చైల్డిష్ బిహేవియర్ అని అంటాం చూసావా, అంటే అప్పుడు ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనమాట. అంటే చిన్నపిల్లలు ఇమ్మెచ్యూర్గా ఉంటారు, అలాగే చిన్నపిల్లలు ఇన్నోసెంట్గా కూడా ఉంటారు. బట్ చైల్డ్ లైక్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాజిటివ్గా యూస్ చేస్తాం, వెరాజ్ ఈ చైల్డిష్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్గా యూస్ చేస్తాం. ఐ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్ హియర్. మోస్ట్లీ మనం అందరం కూడా బొమ్మరిల్ సినిమా చూసుంటాం కదా. ఆ బొమ్మరిల్లో హాసిని అని క్యారెక్టర్ ఉంటుంది, విచ్ వాజ్ ప్లేడ్ బై జెనీలియా. ఆ క్యారెక్టర్ చూస్తే ఆ క్యారెక్టర్లో మనకి 2 క్వాలిటీస్ కనిపిస్తాయి. సమ్ టైమ్స్ షీ బిహేవ్స్ చైల్డిష్, ఇమ్మెచ్యూర్గా ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ ద సినిమా. రైట్, ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చైల్డిష్, ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. But why she is childish? Because her qualities is just like a child. So she is innocent, she is simple, she is naive. Okay, so both qualities కనిపిస్తాయి మనకి. ఇమ్మెచ్యూరిష్గా ఉంటుంది, ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం నైవ్గా ఉంటుంది, ఇన్నోసెంట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నౌ ద సెకండ్ ఏంటి? ఇండిజెంట్ అండ్ ఇండిజినస్. సో ఇండిజెంట్ అండ్ ఇండిజినస్, సో ఆల్మోస్ట్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ కంప్లీట్గా సిమిలర్గా ఉంది, బట్ రెండు డిఫరెంట్ మీనింగ్స్. అసలు రెండింటికి పొంతం లేదు. ఇండిజెంట్ అంటే పూర్, ఇన్సాల్వెంట్ ఆర్ డెస్టిట్యూట్ ఆర్ డిప్రైవ్డ్ అని అర్థం. పేదరికం. ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీసేయడం, డెస్టిట్యూట్ ఆర్ డిప్రైవ్డ్ అంటే పూర్ అని అర్థం. సో ఇండిజెంట్ అంటే పూర్ అని అర్థం. ఇండిజినస్ అంటే ఏంటి? మనం కరెంట్ అఫైర్స్లో చూసాం డిఫరెంట్ టైమ్స్. రీసెంట్గా అయితే ఐఎన్ఎస్ అర్నాల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఇండిజినస్లీ మేడ్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో ఇండిజినస్ అంటే ఏంటి? అబోరిజినల్, నేటివ్ ఆర్ డొమెస్టిక్ అంటే ఇక్కడే తయారు చేసింది లేదా ఇక్కడికి సంబంధించింది. రైట్, మనకి ఇండిజినస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంటాం, ఎక్కువగా వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఆత్మనిర్భర్. సో వాట్ ఈస్ ద థింగ్? మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలన్నమాట, బయట వాటి మీద డిపెండ్ అవ్వడం కన్నా. రైట్, సో ఇండిజినస్ అంటే అబోరిజినల్, నేటివ్ ఆర్ డొమెస్టిక్. థర్డ్ ఈజ్ ఎలిసిట్ అండ్ ఇలిసిట్. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి, బట్ అగైన్ డిఫరెంట్ మీనింగ్స్. ఎలిసిట్ అంటే ఇవోక్, ఇన్స్పైర్, ఎక్స్ట్రాక్ట్ ఆర్ అబ్టైన్ విత్ గ్రేట్ డిఫికల్టీ. ఏదైనా ఒక సక్సెస్ కానీ ఏదైనా అవ్వనివ్వండి, అది విత్ గ్రేట్ డిఫికల్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఎలిసిట్ అంటాం. అంటే అక్కడ లేదు బట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం అనమాట, అప్పుడు దాన్ని మనం ఎలిసిట్ అంటాం. ఇవోక్, ఇన్స్పైర్, ఎక్స్ట్రాక్ట్, అబ్టైన్ విత్ గ్రేట్ డిఫికల్టీ. ఓకే, నెక్స్ట్ ఇలిసిట్ అని ఉంది. ఎలిసిట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇలిసిట్ ఈస్ డిఫరెంట్. ఇలిసిట్ అంటే ఇల్లీగల్, అన్లాఫుల్ అండ్ ఫెలోనియస్. ఇల్లీగల్, ఇలిసిట్ లిక్కర్. రైట్, ఇలిసిట్ లిక్కర్ అంటే ఏంటి? ఇల్లీగల్, సంథింగ్ విచ్ ఈస్ నాట్ ప్యూర్. రైట్, అన్లాఫుల్ ఆర్ ఫెలోనియస్. సో మనం రీసెంట్గా ఫెలోనీ అనే వర్డ్ డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా మీకు? ఫెలోనీ అంటే ఒక వాట్ వి కాల్ ఒక గ్రేవ్ క్రైమ్ని ఫెలోనీ అని అంటారు. ఓకే, సో ఫోర్త్ వర్డ్ ఈజ్ జుడిషియరీ అండ్ జుడిషియస్. అగైన్ 2 ఆర్ డిఫరెంట్. జుడిషియరీ అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు జస్టిస్, కోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ అని అర్థం. జుడిషియరీ అంటే రిలేటెడ్ టు జస్టిస్. జూడియస్ అంటే ఇంటెలిజెంట్, ప్రూడెంట్, డిస్క్రీట్ అండ్ మెటిక్యులస్. అంటే ఇంటెలిజెంట్ పర్సన్ ని జూడియస్ అంటాం. సో జూడియస్ ఇస్ అ క్వాలిటీ, ఇంటెలిజెంట్, ప్రూడెంట్, డిస్క్రీట్ అండ్ మెటిక్యులస్.
సో నా ఇందులో మనం 4 different set of words చూసాం అండ్ ఈ సెట్లో మనకి 2 different words విత్ కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్స్ కనిపించాయి. సో ఈ వర్డ్స్కి మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొన్నిసార్లు మనకి సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ బదులు ఇంకో వర్డ్ యూస్ చేస్తారు అండ్ ఇప్పుడు మనల్ని అందులో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఒక వర్డ్ బదులు ఇంకో వర్డ్ వచ్చిందంటే ఆ సెంటెన్స్ మీనింగే మారిపోతుంది, అది మీనింగ్లెస్ సెంటెన్స్ కింద మారిపోతుంది అది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. సో లెట్ us లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్. సో ఇవాళ మనం చూడబోయే రూల్ ఏంటంటే when 2 or more subjects are joined, the verb is used according to the first subject. అంటే ఒక సెంటెన్స్లో ఒక దానికన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ వర్బ్ ఉంటుంది చూసారా, అది ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ దేని గురించి చెప్తుందో దానికి రిలేటెడ్గా అయి ఉండాలి. ఓకే, సింపుల్గా ఎలా చెప్పాలి, మనకి వర్బ్లో వీ హ్యావ్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్పి మనకి 3 ఉన్నాయి. V1, V2, V3 అని అంటాం. సో సారీ నాట్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్, అది టెన్సెస్. సో వీ హ్యావ్ ఫస్ట్ V1, V2 అండ్ V3 అని చెప్పి 3 forms of verbs అండ్ వీ హ్యావ్ 4th one as well. సో V4 వరకు ఉంది. సో 4 forms of verbs ఉన్నాయి. సో ఈ 4 forms of verb కూడా ఎప్పుడు ఒకవేళ ఒక సెంటెన్స్లో 2 or more సబ్జెక్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఫస్ట్ వర్డ్ దేని గురించి చెప్తుందో ఫస్ట్ వర్డ్ యొక్క నేచర్ని బట్టి, అది ప్లూరల్ అయితే ప్లూరల్, సింగులర్ అయితే సింగులర్, దాన్ని బట్టి ఈ వర్బ్ అనే దాన్ని యూజ్ చేయాలి. కానీ ఇది ప్రతి దానికి యూజ్ చేయడానికి ఉంటుంది. హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఫ్యూ వర్డ్స్, ఫ్యూ కనెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎప్పుడైతే ఈ కనెక్టర్స్ వస్తాయో, ఆ 2 సబ్జెక్ట్స్ మధ్యలో ఈ కనెక్టర్స్, ఈ వర్డ్స్ ఎప్పుడైతే మీకు కనిపిస్తాయో అప్పుడు ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ది వర్డ్స్ హియర్, జస్ట్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో దట్ మీకు ఇది ఎప్పుడు స్టోర్ అయిపోయి ఉంటుంది అండ్ యూ కెన్ మేక్ నోట్స్ ఫర్ దిస్ ఆఫ్టర్వర్డ్స్. అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, అకంపెనీడ్ బై, ఇంక్లూడింగ్, లైక్, విత్, rather than, no less than, not to mention, and to, except, nothing but, unlike. So ఈ 16 words and there are few other words as well. సో ఇవి వచ్చినప్పుడు, ఇలాంటి కనెక్టర్స్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ దేనికి రిలేటెడ్ ఉందో దానికి తగ్గట్టే వర్బ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, బట్ వన్స్ మనం ఒకసారి ఒక 2 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసాం అనుకోండి, మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది నేను దేని గురించి చెప్తున్నాను. సో హియర్ ఐమ్ హ్యావింగ్ సమ్ 10 ఎగ్జాంపుల్స్ అండ్ వీటికి ఆన్సర్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో ఫైండ్ అవుట్ చేద్దరు కానీ, కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేద్దరు కానీ, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన కీ కూడా పెడతాను. ఓకే, నౌ లెట్ us లుక్ ఎట్ ద థింగ్. ద టీచర్ అలాంగ్ విత్ హర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏంటి, ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా, గోయింగ్ ఆన్ ఎ ఫీల్డ్ ట్రిప్. ఇప్పుడు మనకి ఇన్ జనరల్ సెన్స్లో ఏది ఉంటుందో చెప్తాను. ఇక్కడ టీచర్ గురించి చెప్తున్నారు, స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు కదా, అంటే ఎక్కువ మంది గురించి చెప్తున్నారు, ఒక సింగిల్ పర్సన్ గురించి చెప్పట్లేదు. సో అందుకు మనం ఏమనుకుంటామంటే ఆర్ వస్తుందని అనుకుంటాం. దట్ టు స్టూడెంట్స్ తర్వాత వస్తుంది కదా, స్టూడెంట్స్ అనేది ప్లూరల్ వర్డ్ కదా, అప్పుడు ఈజ్ రాదు, ఆర్ వస్తుందని అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి మధ్యలో ఏముంది, ఉన్న కనెక్టర్ ఏంటి, అలాంగ్ విత్ ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వర్డ్స్లో అలాంగ్ విత్ ఉందో లేదో చూద్దాం. సో ఇందులో అలాంగ్ విత్ ఉందో, ఎస్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ అలాంగ్ విత్. సో అలాంగ్ విత్ ఉంది. సో ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, టీచర్ అనే సబ్జెక్ట్ ఉంది, స్టూడెంట్స్ అనే సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య అలాంగ్ విత్ అనే కనెక్టర్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ వర్బ్ ఏదైతే ఉందో, ఈజ్ ఆర్ ఆర్, ఈ వర్బ్ ఏదైతే ఉందో ఆ వర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ ఏది ఉందో దానికి రిలేటెడ్గా ఉండాలి. ఇప్పుడు టీచర్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా, టీచర్ సింగులరా ప్లూరలా. సో టీచర్ అనే దానికి ది టీచర్ అని ఉంది కదా, సో ఇట్ ఈస్ ఎ సింగులర్ వన్, సో ఈజ్ వస్తుంది. ద టీచర్ అలాంగ్ విత్ హర్ స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఏ ఫీల్డ్ ట్రిప్. ఓకే, ఆర్ రాదు, ఇక్కడ ఈజ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి, ది కెప్టెన్ యాజ్ వెల్ యాజ్ హిస్ టీమ్మేట్స్ ప్రేజ్డ్ ఫర్ విక్టరీ. వజ్ వస్తుందా వేర్ వస్తుందా, ఇక్కడ క్యాప్టెన్ ని టీమ్మేట్స్ ని అని కూడా అంటున్నాడు, క్యాప్టెన్ టీమ్మేట్స్. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ యాజ్ వెల్ యాజ్ వచ్చింది కదా, యాజ్ వెల్ యాజ్ మనకి ఇందులో ఉందా, ఎస్, యాజ్ వెల్ యాజ్ అనేది వర్డ్ ఉంది ఇందులో. సో యాజ్ వెల్ యాజ్ ఉంది కాబట్టి సో టీమ్మేట్స్ వచ్చింది. టీమ్మేట్స్ అంటే మళ్ళీ ప్లూరల్, వజ్ వస్తుందా వేర్ వస్తుందా, సింగులర్ అనుకోండి వజ్ వస్తుంది, ప్లూరల్ అనుకోండి వేర్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, మనం ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ క్యాప్టెన్ అనేది సింగులర్, సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ వజ్, రైట్. సో ఈ వేలో ఇది మీరు కరెక్ట్గా చూసినట్టయితే, సో ఈ బేసిస్ మీద ఇక్కడ మనకున్న వాటిలన్నిటికీ ఆన్సర్స్ కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక్కసారి మీరు ఈ 16 అండ్ దీంతో పాటు ఇంకొన్ని అడిషనల్గా ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో ఈ 16 వస్తాయి కాబట్టి సో ఐ మేడ్ దిస్ థింగ్ ఇన్ టు ద లిస్ట్.
రైట్. సో ఈ 16 ఎప్పుడైతే మనకు వస్తాయో 2 సబ్జెక్ట్స్ ఉన్న సెంటెన్సెస్లో ఇవి కనుక కనెక్టర్స్ కింద ఉంటే ఎప్పుడు వర్బ్ ఫస్ట్ వర్డ్ ఫస్ట్ సబ్జెక్ట్కి అసోసియేట్ అయి ఉండాలి. సో దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసుకోవాలి. ఈ రూల్ ఒకసారి అప్లై అవ్వదు. ఎప్పుడు అప్లై అవ్వదు అంటే ఒకవేళ సెంటెన్స్లో కనుక మనకి అండ్ బోత్ అండ్ ఆర్ బోత్, సో ఈ వర్డ్స్ వచ్చాయనుకోండి, ఇవి కూడా కనెక్టర్సే. అండ్ నాట్ వచ్చినప్పుడు మనకి ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది, అండ్ ఉట్టి అండ్ వచ్చినప్పుడు ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు. అప్పుడు ఈ రూల్ ఏమవుతుంది, ప్లూరల్ అయిపోతుంది. రామ్ అండ్ శ్యామ్ ఆర్ ప్లేయింగ్, రామ్ అండ్ శ్యామ్ ఆర్ ప్లేయింగ్. మనం రామ్ అండ్ శ్యామ్ ఈజ్ ప్లేయింగ్ అని అనలేం, ఎందుకంటే ఇక్కడ అండ్ వచ్చింది, అండ్కి ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు. ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ 2 సబ్జెక్ట్స్ని అండ్ అనే వర్డ్ కనెక్ట్ చేసుకుంటుంది, బట్ ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు అండ్ బోత్ వచ్చినప్పుడు. సో ప్లూరల్ వర్బ్ ఫర్ కాంపౌండ్ సబ్జెక్ట్. సో ఇది ప్లూరల్ వర్బే వస్తుంది ఎప్పుడూను, అండ్ ఆర్ వస్తుంది అనమాట, ఇక్కడ ఈజ్ రాదు. ఓకే, సో ఈ వీడియోలో మనం సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ డిస్కస్ చేసుకున్నాం, కొన్ని ఇంపార్టెంట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ డిస్కస్ చేసుకున్నాం, అండ్ అలాగే వర్బ్స్కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ని డిస్కస్ చేసుకున్నాం. సో యాజ్ ఐ టోల్డ్ యూ, so we are going to hit this 5,000 subscribers very soon. సో అయ్యేలాగా మీరు చూడాలి అది. సో మనకి 5 years కంప్లీట్ అవ్వబోతుంది ఈ ఛానల్ పెట్టి, అండ్ ఐ గాట్ ఆల్ దిస్. ఇప్పుడే మీరు చూస్తున్న ఈ 5,000 దగ్గరికి వచ్చిన సబ్స్క్రైబర్స్ అంతా ఆల్మోస్ట్ లైక్ ఒక 2 monthsలో వచ్చారు నాకు. సో లెట్ us see whether we can touch this 5,000 mark before entering into this 5 years category. ఆ 5 years వచ్చేలోపు ఈ 5,000 subscribers టచ్ అవుతారో లేదో చూద్దాం. So if you found this video informative, please like, share and subscribe. Signing off, your modern teacher.